ఇవాళ విజయవాడ సిఐడి ఆఫీసులో విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజిల్లో 3600 కోట్ల విలువైన వాటాలను బదిలీకి సంబంధించి కేసులో సిఐడి విజయసాయిరెడ్డిని నిందితుడిగా పేర్కొంది. ఈ మేరకు విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. ఉదయం 11 గంటలకు విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరవుతారు. ఇవాళ విజయవాడ సిఐడి ఆఫీసులో విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజిల్లో 3600 కోట్ల విలువైన వాటాలను బదిలీకి సంబంధించి కేసులో ఏపీ సిఐడి విజయసాయిరెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్నా, ఈరోజు సిఐడి కార్యాలయానికి మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. అయితే కాకినాడ పోర్టు వ్యవహారంలో 3600 కోట్ల రూపాయలు కేపీ రావు అనే వ్యక్తి కాంట్రాక్టర్ను బెదిరించి వాటాలను బదలాయించుకున్నట్టు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు ఇప్పటికే సిఐడి అధికారులు కూడా దర్యాప్తులు చేసి పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి ప్రమేయం ఈ కేసులో ఎంత మేరకు ఉంది ఏందనేది ఒక ప్రణాళికను పూర్తిగా ఏదైతే కేపీ రావు ఇచ్చిన ఫిర్యాదే కాకుండా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ, అదేవిధంగా డాక్యుమెంటేషన్స్ కూడా ఈ లావాదేవీలు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, 3600 కోట్లకు సంబంధించిన బదలాయింపులు ఎవరెవరి పేర్ల మీద ఎలా బదలాయించారు అనే అంశాల మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డిని 11 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే విజయసాయిరెడ్డి కూడా ఈరోజు ఖచ్చితంగా సిఐడి కార్యాలయానికి హాజరవుతారని కూడా అధికారులు తెలిపినట్టు సమాచారం ఉంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కాకినాడ సెజ్ విషయంలో చూసుకుంటే 3600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో కేపీ రావును వ్యక్తిని బెదిరించి అతని వాటాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బినామీ వ్యక్తుల మీద, అసలు సంబంధం లేని వ్యక్తుల మీద, అదేవిధంగా గత ప్రభుత్వంలో పెద్దలుగా చలామణిమైన వ్యక్తుల మీద వాటాలన్నింటినీ కూడా మార్చుకున్నట్టు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలు కూడా దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు కూడా అధికారులు వెల్లడించే ముందు పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, ఏంది లోతైన విశ్లేషణ కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే వరుసగా ఈ కేసులో చూసుకుంటే ఈ పోర్టు విషయంలో కూడా A2గా ఉన్నారు విజయసాయిరెడ్డి. అయితే అసలుకి A2గా ఉన్న విజయసాయిరెడ్డి ప్రమేయం ఎంత మేరకు ఉంది, విజయసాయిరెడ్డి 3600 కోట్లలో ఎవరెవరికి బదలాయింపులు చేయమనేసి ఆ ఆదేశాలు ఇచ్చే విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు జరిగింది. అసలు విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో కూడా సిఐడి అధికారులు ఈరోజు దాదాపు 9 ప్రశ్నలతో కూడిన అంశాలను ఈరోజు విజయసాయిరెడ్డిని అడగనున్నారు. అయితే ఈ 9 అంశాలకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధమైన సమాధానాలు ఇస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. జోస్నా. రైట్ రాజేష్.